నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. భారతదేశంలో ఎప్పటికి కూడా మన రాజకీయ నాయకులు నోట్లోకెళ్ళి స్తుతించేది ఏంటంటే, లౌకిక రాజ్యం, లౌకిక రాజ్యం. దేశ ప్రజలందరూ ఒకటై, ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, వర్ణాలు లేవు. సో, దేశ ప్రజలందరినీ కూడా నేను సమానంగానే చూస్తా అనే పాలకులను మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి ఆ దేశంలో ఉన్న ప్రజలను పీడింపబడినప్పుడు, ఆ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సిన ప్రభుత్వాలనేటి ఒకే విధంగా స్పందించకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ 2 విషయాలను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనందరికీ తెలిసిందే. సో, తెలంగాణ గవర్నమెంట్ అనేది హైదరాబాద్‌లో నూతన మెట్రో ప్లాన్ ఎక్స్‌పాన్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడంటే పాత బస్తీ గుండా వెళ్తుంది. ఆ పాత బస్తీ గుండా వెళ్ళిపోయి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ప్రజల వద్ద నుండి స్వీకరిస్తున్నప్పుడు అక్కడ ఎలాంటి మార్క్ చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ ఆ ప్లేస్‌ను రికగ్నైజ్ చేసిరంటే చేసిన పాత బస్తీలోని ప్రజలకి నష్టపరిహారంగా ఏంటిది ఒక గజానికి రూ. 81,000 అడ్వాన్స్‌గా ప్రభుత్వం చెల్లించింది. అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆందోళన చేయకుండా, ఇంత కావాలని డిమాండ్ చేయకుండా ఎంత రూ. 81,000 చెల్లించింది. అక్కడ ప్రభుత్వం మెచ్చుకోదగ్గ విషయం. అక్కడ ఏ కులం ఉన్నది, ఏ మతం ఉన్నది, ఏ వర్గం ఉన్నది అనే విషయాన్ని పక్కకు పెడదాం. అదే ప్రభుత్వం అన్నది దేశ ప్రజలకు ఏదైతే సౌకర్యవంతంగా ఉందో, ఆ సౌకర్యవంతమైన నిర్మాణాలను చేపట్టడానికి దేశంలో ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నేషనల్ క్యాడర్ హైవేస్ నిర్మిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంతిని, భూపాలపల్లి, అదేవిధంగా ఇటు గనుక మనం చూసినట్లయితే అంటే మంతిని కాన్స్టిట్యున్సీ నుండి ఏదైతే నేషనల్ హైవే వెళ్తుందో అంటే నాగపూర్ టు విజయవాడ హైవే వెళ్తుందో అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం 3 చెల్ల నీళ్ళు తాగిస్తుంది. సో, డబ్బులు కొట్టక ముందే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఏదైతే నష్టపరిహారం కింద చెల్లిస్తానన్న డబ్బులు చెల్లించక ముందే ప్రొక్కిళ్ళను తీసుకొచ్చి, పోలీసులను తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ ప్రజల భూములను అన్యాక్రాంతంగా గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే నిన్న మంత్రి కాన్ఫరెన్స్‌లో అనుకుంటా చిన్న కాళేశ్వరం అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేసిన చిన్న కాళేశ్వరం, ఆ చిన్న కాళేశ్వరానికి సంబంధించిన కెనాల్ కాలువలు తవ్వుతున్న అక్కడికి అక్కడ ఎక్కడ కూడా భూసేకరణ జరగలేదు. భూసేకరణ జరగకుండా ఎలాంటి నష్టపరిహారం ఒక రూపాయి ఇవ్వకుండా అంటే నష్టపరిహారం ఇస్తామని కూడా చెప్పకుండా ప్రజల వద్ద నుండి ఏదైతే కెనాల్‌లు తవ్వడానికి డైరెక్ట్ జేసీబీలతో కాలువలు తవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఒక మహిళ అడ్డుకోవడం జరిగింది. మాకు నష్టపరిహారం అన్నది చెల్లించండి. చెల్లించినట్లయితే నేను సుముఖంగా నా భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని. కానీ ఆ మహిళని పోలీసుల చేత చితకబాద కొడుతూ అంటే ఇష్టం ఉన్నట్టు కొడుతూ, విచక్షణ రహితంగా కొడుతూ సో, ఆమెను ఏంటది ఆత్మహత్య ప్రయత్నం చేసిందని రిటర్న్‌గా ఆమె మీద కేసులు పోలీసులను బనాయించడం జరిగింది. మరి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యమో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పొద్దున లేస్తే లౌకికవాదం అనే ఉన్నవాళ్ళు ఏదైతే అంటున్నారో మరి ఆ మహిళను కొట్టినప్పుడు మరి అక్కడ లౌకికవాదం ఎటుపోయింది? ఆమె భారత పౌరురాలు కాదా? ఆమె భారతదేశంలో జీవించడం లేదా? ఆమె భూమి మీద హక్కు లేదా? మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కులాల ప్రాతిపదికగా, మతాల ప్రాతిపదికగా అంటే ఒక మతం వర్గం వాళ్ళకేమో ఏంటది అడ్వాన్స్ రూపంలో తక్షణ చెల్లింపులు చేయవచ్చు కానీ మరొక మతం వాళ్ళకి మాత్రం చెల్లించడానికి అవకాశం లేదా? ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గుర్తించవచ్చు. మనకు మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారు. ఆమె ఏమందంటే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళడం, అక్కడ ఏంటి అది బాగలేదు, ఇది బాగలేదు అని తిరగడం, లేకుంటే ఎవరైనా మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు కనుక చేసినట్లయితే రియాక్ట్ అయ్యే విధానం బాగానే ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏమైంది అని పట్టించుకోదు. అదేవిధంగా మరి ఆ ఒక మహిళను పోలీసులు ఇష్టారహితంగా కొడితే మరి దాని మీద ఎందుకు స్పందించడం లేదు? మరి ఇదెక్కడి ప్రభుత్వం? అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుందా? ఇక మారాదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? సో, ఒక్కసారి ప్రజలు అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది.